మనకు చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక నొప్పులని జెప్పేసి మనము వాటి బాధతో మనమైతే భరిస్తూ ఉంటాం. ఇంకొంతమంది తట్టుకోలేక సర్జరీస్‌కి గూడా వెళ్ళిపోవాలి. అరే! డాక్టర్ సజెస్ట్ చేశారు. ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని జెప్పేసి అని అంటూ ఉంటారు గదా! మరి అలాంటి వారందరి కోసం కూడా మరైతే సర్జరీ అనేది అవసరం లేకుండా మరి కేవలం ఆ పెయిన్‌ని రిలీఫ్ చేస్తూ కూడా ఒక మంచి వెల్‌నెస్ సెంటర్ అనేది కూడా వచ్చింది. అది కూడా మన హబ్సిగూడలో. డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ సెంటర్ మరి హబ్సిగూడ నుంచి. అది కూడా మరి ఆ డాక్టర్ ధీరజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు సర్జరీ అవసరం లేకుండా ఆ పెయిన్‌ని ఎలా రిలీఫ్ చేస్తారు? అనేది కూడా మొత్తం నేను అడుగుతాను. నాకు కూడా బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి. అడిగేద్దామా? హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? యాహ్! గుడ్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్ సార్. యెస్. సార్ సర్జరీ లేకుండా అసలు ఆ పెయిన్‌ని మటుమాయం చేస్తా అంటున్నారు. హౌ ఈస్ ఇట్ పాసిబుల్ సార్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెయిన్ ఎందుకొస్తుంది? వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకేమైనా దెబ్బ తగిలిందా? హ్మ్. ఆర్ స్పాంటేనియస్‌గా స్టార్ట్ అయిందా? ఆర్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్ అంటే అరుగుదల వల్ల వచ్చిన పెయిన్. ఇలా మూల కారణం ఒక్కటి మనం ఎగ్జామిన్ ద్వారా ఆర్ వాళ్ళ హిస్టరీ టేకింగ్‌లోనే మనకు అర్థమైపోతుంది. సో, అది సర్జరీ క్యాండిడేటా లేకపోతే కాదా అని. హ్మ్. సో, ఇట్లాగా వాళ్ళకి సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎంత ఉంది? నొప్పి తీవ్రత ఎంత ఉంది? సడెన్‌గా స్టార్ట్ అయిందా? ఆర్ ఉన్నట్టుండే ఎక్కువయిందా? సో, ఇలాగ చాలా వేరియస్ థింగ్స్ పరిగణలో తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ సరిపోతే ఆపరేషన్ వరకు పంపిస్తాం. ఆపరేషన్ అవసరం లేకుండానే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందంటే, మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి వేరియస్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, అది వాళ్ళకి ఏది సరిపోతుందో అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సార్ పెయిన్స్ అనేటప్పటికి కొంచెం ఏజ్డ్ వచ్చారంటే కొంచెం ఓవర్ వెయిట్ అయినా గానీ అందరికీ గుర్తొచ్చే పెయిన్స్ సర్వసాధారణంగా వినేది ప్రతి ఒక్క ఇండ్లలో మోకాలు నొప్పులు. హ్మ్. ఆర్థరైటిస్ అంటారు కదా! యెస్. సో, మరి ఆర్థరైటిస్ పెయిన్స్ అందరిలో ఎక్కువ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అది మనం తీసుకునే ఫుడ్ వల్లనో, హ్మ్. కానీ వాటి వల్ల బాధపడుతున్న వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉందా? యాహ్! డెఫినెట్‌లీ. ఏజ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి డీజనరేటివ్ కండిషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే వయసు రీత్యా మనకి ఆహ్, జుట్టు ఎలాగా నల్లదనం నుంచి తెల్లగా అవుతుందో, యాహ్! సో, లోపల కార్టిలేజ్ గూడా అరుగుతూనే ఉంటుంది. హ్మ్. అండ్ కార్టిలేజ్‌తో పాటు మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గానీ, చేసే పనులు ఎక్కువ నుంచోవడము, ఆర్ కింద కూర్చోవడం ఇలాంటి వల్ల వేర్ అండ్ టేర్ అవుతుంది. హ్మ్. సో, సాధారణంగా ఎక్కువ మంచిగా యాక్టివ్‌గా మొబైల్‌గా ఉన్న పర్సన్‌కి మోకాలు నొప్పి వచ్చే ఆస్కారం చాలా తక్కువ. హ్మ్. సపోజ్ విలేజెస్‌లో చూసుకోండి. వాళ్ళు చాలా పనులు చేస్తూనే ఉంటారు. యాహ్! సో, బట్ వాళ్ళ పర్సెంటేజ్‌లో చూస్తే అందులో 10-20% మాత్రమే వాళ్ళకి నొప్పి ఉంటుంది. హ్మ్. బట్ మన అర్బన్ లైఫ్ స్టైల్‌లో 30 ఇయర్స్ నుంచే వాళ్ళకి చిన్న చిన్న నొప్పులకే వాళ్ళకి మోకాళ్ళ గాని, బ్యాక్ పెయిన్ గాని ఇట్లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ తోటి బాధపడుతూనే ఉన్నారు. హ్మ్. సో, మోకాళ్ళ నొప్పి అనేది ఏజ్ రిలేటెడ్ కూడా చూసుకోవచ్చు. హుహు. యంగ్ అడల్ట్స్ ఉండొచ్చు. ఆర్ వాళ్ళకి అథ్లెటిక్ బాగా చేసిన వాళ్ళకి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. హ్మ్. యంగ్ పీపుల్‌లో వాళ్ళకి ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల రావచ్చు. లైక్ వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండొచ్చు. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, సోరియాసిస్ గానీ, హ్మ్. సో వీటి వల్ల జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ గానీ, ఆర్ సైనోవియం మెంబ్రేన్ మీద దాడి చేయడం జరుగుతుంది. హ్మ్. సో దానివల్ల జాయింట్ స్టిఫ్‌నెస్ గానీ, వాపు రావడము, పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ గానీ, ఆర్ బాగా రన్నింగ్, హై జంప్ చేసిన వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఆర్ జాయింట్ ఫాస్ట్‌గా అరగడం అవుతుంటా ఉంటాయి. ఓకే. సో వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏజ్ రిలేటెడ్‌గా డీజనరేటివ్ కండిషన్స్ లైక్ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, హ్మ్. ఆర్ వాళ్ళకి ఆహ్, బోన్స్‌లో ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే బోన్స్ వీక్‌నెస్, హ్మ్. ఫ్రెజైల్ బోన్స్, వీటి వల్ల కూడా వాళ్ళకి బోన్ పెయిన్స్ బాగా వస్తా ఉంటుంది. సో వీళ్ళకి ఏ స్టేజ్‌లో ఉన్నారు అనే తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు కొంత దూరం వరకెళ్తే నొప్పొస్తుందా? మెట్లెక్కుతుంటే నొప్పొస్తుందా? హ్మ్. 100 మీటర్స్ వరకు నడుస్తుంటే నొప్పొస్తుందా? ఆర్ కూర్చొని లేస్తుంటేనే ఇబ్బందుంటుందా? వీటన్నిటి ఎగ్జామిన్ చేస్తామనమాట. అంటే వాళ్ళకి కాళ్ళు వంగిందా? వారస్ డిఫార్మిటీ ఉందా? వాల్గస్ డిఫార్మిటీ ఉందా? ఆర్ టెండర్‌నెస్ ఉందా? రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ కూడా ఇంపార్టెంట్. యాహ్! వాళ్ళకి నొప్పి తగ్గించడం ఒకటే మన మెయిన్ క్రైటీరియా గాదు. వాళ్ళు కింద కూర్చొని లేవగలగాలి. మెట్లు ఫ్రీగా నడవాలి. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. పెయిన్ రిలీఫ్‌తో పాటు వెల్‌నెస్. హ్మ్. సో, మా క్లినిక్‌లో మెయిన్ మోటో ఏందంటే పెయిన్ రిలీఫ్. పెయిన్ రిలీఫ్ ఆల్రెడీ ఉంది. బట్ వెల్‌నెస్ ఈస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్.